గత ఎపిసోడ్లో మనం మలేరియా మిస్టరీని డీకోడ్ చేసాం కదా. ఒక జ్వరం ప్రాణాలు తీస్తే ఇంకో జ్వరం ప్రాణంతో ఉంచుతూనే నరకం చూపిస్తుంది. మనిషిని నిలబడినివ్వదు, కనీసం అడుగు కూడా వేయనివ్వదు. జ్వరం తగ్గాక కూడా నెలల తరబడి, ఒక్కోసారి ఏళ్ల తరబడి కీళ్ల నొప్పులతో ఏడిపిస్తుంది. అవును, మీరు ఊహించింది కరెక్టే. ఈ రోజు మనం డీకోడ్ చేయబోయే టాపిక్ మనల్ని వంచేసే చికెన్ గున్యా. అసలు ఈ చికెన్ గున్యా కథ ఎక్కడ మొదలైందంటే 1952లో ఆఫ్రికాలోని టాంజానియాలో మొదటిసారి ఈ మహమ్మారిని గుర్తించారు. ఆఫ్రికాలోని స్థానిక కిమాకొండే భాషలో చికెన్ గున్యా అంటే వంగిపోవడం లేదా నొప్పితో ముడుచుకుపోవడం అని అర్థం. ఈ జ్వరం వచ్చిన వాళ్ళు కీళ్ల నొప్పులు భరించలేక వంగిపోయి నడుస్తారు, కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. మన ఇండియా విషయానికి వస్తే 1960లో ఒకసారి వచ్చి మాయమైంది ఈ ఫీవర్. మళ్ళీ 2006లో విలయ తాండవం చేసింది. అప్పట్లో లక్షల మందిని మంచాన పడేసి దేశం మొత్తాన్ని గడగడలాడించింది. ఇంతకీ ఇది ఎలా వ్యాపిస్తుందంటే, దీన్ని వ్యాప్తి చేసేది కూడా డెంగ్యూకి కారణమైన అదే ఏడిస్ దోమ. మారుతున్న వాతావరణంలో, ముఖ్యంగా వర్షాకాలంలో ఈ దోమల బెడద ఎక్కువ. ఇవి కూడా పగటిపూటే కుడతాయి, శుభ్రమైన నీళ్లలోనే గుడ్లు పెడతాయి. ఈ దోమ కుట్టగానే వైరస్ మన రక్తంలోకి ఎంటర్ అయి డైరెక్ట్గా మన కీళ్ల మీద, కండరాల మీద అటాక్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన 3 నుంచి 7 రోజుల్లో ఒక్కసారిగా హై టెంపరేచర్, తలనొప్పి, కళ్ళు మండడం, ఒళ్ళంతా ఎర్రటి దద్దులు వస్తాయి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కీళ్ల నొప్పులు మరో ఎత్తు. చేతులు, కాళ్ళు మండికట్టు, ఇలా బాడీలో ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ ఎవరో సుత్తితో కొడుతున్నంత భయంకరమైన నొప్పి వస్తుంది. ఇక్కడ చాలా మంది నమ్మే ఒక పెద్ద అపోహ ఏంటంటే చికెన్ గున్యా కూడా డెంగ్యూ లేక ప్రాణాలు తీస్తుందని. కానీ వాస్తవం ఏంటంటే చికెన్ గున్యా వల్ల ప్రాణాపాయం చాలా రేర్. డెంగ్యూలో ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాల మీదకి వస్తే చికెన్ గున్యాలో మాత్రం ఆ ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇది ప్రాణాలు తీయదు కదా అని లైట్ తీసుకోవడానికి లేదు. లక్షణాలు కనిపించగానే డాక్టర్లు ఒక చిన్న బ్లడ్ టెస్ట్ అంటే ఆర్టీపీసీఆర్ లేదా యాంటీబాడీ టెస్ట్ ద్వారా ఇది చికెన్ గున్యానా కాదా అని నిర్ధారిస్తారు. అయితే చాలా మంది కీళ్ల నొప్పులు భరించలేక డాక్టర్ సలహా లేకుండా ఇష్టం వచ్చినట్లు పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ వాడేస్తారు. ఇది చాలా టెన్షన్. అది డెంగ్యూనా లేక చికెన్ గున్యానా అని కన్ఫర్మ్ కాకుండా ఐబుప్రోఫెన్ లాంటి మందులు వాడితే ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. దీనికి స్పెషల్ యాంటీవైరల్ మందులు లేవు, పారాసెటమాల్ వాడడమే సేఫ్. డాక్టర్స్ ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే చికెన్ గున్యా వచ్చినప్పుడు ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి అంత త్వరగా బయటపడతారు. నీళ్లు, ఓఆర్ఎస్, పండ్ల రసాలు బాగా తాగుతూ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఇక ప్రివెన్షన్ విషయానికి వస్తే ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చేయడమే, అసలు దోమ కొట్టకుండా చూసుకోవడమే మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. అయితే మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన, ఒకసారి చికెన్ గున్యా వస్తే మన బాడీలో తయారయ్యే యాంటీబాడీస్ వల్ల జీవితంలో మళ్ళీ జ్వరం రాదట. అంటే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వస్తుందన్నమాట. ఇక లేటెస్ట్ గుడ్ న్యూస్ అంటే రీసెర్చ్ విషయానికి వస్తే రీసెంట్గా FDA ఇక్స్చిక్ అనే ప్రపంచపు మొట్టమొదటి చికెన్ గున్యా వ్యాక్సిన్ ని అప్రూవల్ ఇచ్చింది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రాబోతుంది. సో ఫైనల్గా క్విక్గా ఒక మాటలో చెప్పాలంటే చికెన్ గున్యా అనేది దోమల వల్ల వచ్చే ఒక వైరల్ అటాక్. ఇది ప్రాణాలు తీయకపోవచ్చు, కానీ జాయింట్ పెయిన్స్తో జీవితాన్ని నరకం చేస్తుంది. అందుకే ఫ్లూయిడ్స్ తీసుకుంటూ మంచి రెస్ట్ తీసుకుంటే దీన్ని సులభంగా జయించవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. అంటిల్ దెన్, స్టే సేఫ్, టేక్ కేర్.